నటుడిగా గొప్ప పేరు సంపాదించి తిరుగులేని స్థాయిని అందుకున్న కోటా శ్రీనివాసరావు రాజకీయ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. అయితే తన విజయం గురించి అప్పట్లో చాలా మందికి నమ్మకం లేదంటున్నారు కోటా. స్వయంగా సినీ పరిశ్రమ నుంచి తన విజయంపై అనుమానాలు నెలకొన్నాయని, మోహన్ బాబు అయితే తాను గెలిచే ఛాన్సే లేదన్నట్లుగా కొంచెం ఎగతాళిగా కూడా మాట్లాడారని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్నికలు ముగిశాక తాను మోహన్ బాబు హీరోగా నటిస్తున్న పోస్ట్ మ్యాన్ షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చానని, అయితే అంతలోనే ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు దగ్గర పడగా 3 రోజుల పాటు విరామం తీసుకొని కౌంటింగ్ జరిగే చోటికి వెళ్లడం కోసం మోహన్ బాబుకు విషయం చెప్పానని కోటా తెలిపారు. అయితే ఆ సందర్భంగా మోహన్ బాబు, నువ్వు గెలవడం ఏంటి, అసలు ఎన్నికల్లో నిల్చోవడమే తప్పు, అది పక్కా కాంగ్రెస్ సీటు, గెలిచే ఛాన్సే లేదు అని తేల్చేశారు. అయినా తను ఆయన మాట వినకుండా విజయవాడకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కోటా వెల్లడించారు. ఒకవేళ తాను ఓడిపోతే ఓటమి భయంతో రాలేదంటారని, గెలిస్తే కౌంటింగ్ రోజే ఇక్కడ లేనివాడు తర్వాత నియోజకవర్గాన్ని ఏం పట్టించుకుంటాడు అనే మాట వస్తుందనే తాను విజయవాడకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అయితే తన డ్రైవర్ ని పిలిచి మోహన్ బాబు హెచ్చరించినట్లు చెప్పారు. కారును కౌంటింగ్ జరిగే ప్రదేశానికి దూరంగా ఉంచాలని, కోటా ఓడిపోతే జనాలు రాళ్లు విసిరే ప్రమాదం ఉందని మోహన్ బాబు అన్నట్లుగా కోటా తెలిపారు. అయితే ఆయన అంచనాలు తప్పి తాను 4000 ఓట్ల మెజారిటీతో నెగ్గానని, అయితే అంతకు ముందు అన్న మాటలన్నీ పక్కన పెట్టి తాను తిరిగి పోస్ట్ మ్యాన్ షూటింగ్ కి వచ్చినప్పుడు మోహన్ బాబు తనకు ఘన స్వాగతం పలికి సత్కరించినట్లు కోటా చెప్పారు.